హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని కన్వీనర్ కోటా ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఆ అలాట్మెంట్ లిస్ట్ బేస్ చేసుకుని ఏ ఏ కోర్సెస్ కి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు ఈ ఫేజ్ 2 లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే రిపోర్ట్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కంపల్సరీ కాదు. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోయినా సరే నెక్స్ట్ థర్డ్ రౌండ్ మరలా మాపప్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏ సీట్ అయితే మీరు వదులుకుంటారో జాయిన్ అవ్వకుండా ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజీ నెక్స్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అవైలబుల్ గా ఉండదు. ఆ ఒక్క విషయాన్ని గమనించండి. క్లియర్? అంతేకాదండి, ఈ ఆయుష్ కోర్సెస్ లో ఎవరైతే కాలేజెస్ లో రిపోర్ట్ చేశారో ఆ స్టూడెంట్స్ కి ఆల్రెడీ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ క్లాస్ వర్క్ నవంబర్ 1 నుండి స్టార్ట్ చేశాము అని చెప్తున్నారు. రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ దయచేసి మీరు ఒకసారి మీరు రిపోర్ట్ చేసిన కాలేజెస్ కి ఫోన్ చేసి క్లాస్ వర్క్ స్టార్ట్ అయింది లేని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎప్పటి నుండి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయో తెలుసుకొని మీరు ఇమ్మీడియట్ గా క్లాస్ వర్క్ కి అటెండ్ అవ్వండి. ఈ కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి డేటా చూద్దాము. ఫస్ట్ కాలం వచ్చేసి ఏరియా, సెకండ్ కాలము కోర్స్ అండ్ కేటగిరీ. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కేటగిరీ ఇచ్చాను. అలాగే వర్టికల్ గా సెకండ్ కాలం లో కోర్సెస్ అంటే బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ అని నేమ్స్ ఇచ్చాను. అంటే 3 టైప్స్ ఆఫ్ ఏరియా కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీయూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అని అర్థం. అంటే ఏపీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ అని. ఏయు అంటే ఓన్లీ ఏయు లోకల్ స్టూడెంట్స్, ఎస్వియు అంటే ఓన్లీ ఎస్వియు లోకల్ స్టూడెంట్స్. అలాగే 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి బిఏఎంఎస్ కి, బిహెచ్ఎంఎస్ కి, బియుఎంఎస్ కి ఈ 3 కోర్సెస్ కి 3 రీజన్స్ లో మనకి సీట్స్ ఎలా ఫిల్ చేశారు అనేది ఇచ్చాను. అలాగే కేటగిరీస్ తీసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ. అయితే కొన్ని కేటగిరీస్ కి కొన్ని కోర్సెస్ లో కొన్ని రీజన్స్ లో సీట్స్ ముందుగానే మనకి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఇవ్వలేదు కాబట్టి అవి ఖాళీగా ఉంచాను. ఇప్పుడు ఈ బిఏఎంఎస్ కోర్స్ చూసినట్లయితే ఏపీ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఓసీ కేటగిరీలో 554 మార్కులతో లీస్ట్ నీడ్ స్కోరర్ జాయిన్ అవడం జరిగింది. అలాగే బీసీఏ తీసుకున్నట్లయితే 442, బీసీబీ 448, బీసీడి 500. ఇక్కడ బీసీసీకి సీట్ అలాట్ అవ్వలేదు. అంటే అసలు ఈ కేటగిరీకి ఈ కోర్సులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో సీటు ముందుగానే మనకి సీట్ మ్యాట్రిక్స్ లో ఇవ్వలేదు అని అర్థం. ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా ఇవ్వలేదండి ఇక్కడ. నెక్స్ట్ బీసీఈ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 433, ఎస్టీకి కూడా సీటు ఇక్కడ అలాట్ అవ్వలేదు. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ లో కూడా ఒకసారి చూసుకోండి. ఏయు లోకల్ స్టూడెంట్ కి ఓసీ కేటగిరీలో 510 కట్ ఆఫ్, అలాగే ఈడబ్ల్యూఎస్ 481. రిమైనింగ్ అన్ని కూడా ఇక్కడ ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎస్వియు. ఓకే, ఎస్వియు లో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సీటు ముందుగానే ఇవ్వలేదు. అలాగే బిహెచ్ఎంఎస్, అలాగే బియుఎంఎస్. ఇది ఫేజ్ 2 కు సంబంధించినటువంటి ఆయుష్ కోర్సెస్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. దీని తర్వాత మీకు థర్డ్ రౌండ్ తప్పకుండా జరుగుతుంది. అంటే మాపప్ రౌండ్ అంటారు దాన్ని. మాపప్ రౌండ్ లో కూడా మీరు ఇప్పటి వరకు ఫేజ్ 1 లో కానీ ఫేజ్ 2 లో కానీ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మరలా అప్గ్రేడేషన్ కి పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఫస్ట్ 2 ఫేజెస్ లో మీకు సీట్ అలాట్ అయ్యి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి ఉండకపోతే ఇంట్రెస్ట్ లేక ఆ స్టూడెంట్స్ థర్డ్ రౌండ్ లో మీకు నచ్చినటువంటి కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని నచ్చిన కోర్సెస్, నచ్చిన కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్ వస్తే థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ రూపంలో ఇచ్చారు. మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ అండి. జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది. దీనిలో ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఏమంటూ ఉన్నారంటే ఎంబీబీఎస్ కి అయితే వీడియోస్ చాలా చేశారు మేడం, బట్ ఆయుష్ గురించి పట్టించుకోవటం లేదు, ఆయుష్ కి సంబంధించి వీడియోస్ చేయటం లేదు అని కొద్దిమంది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయటం జరిగింది. అంటే వాస్తవానికి నిజమేనండి అది. కాకపోతే ఆయుష్ కోర్స్ కి వీడియోస్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనకి ఎంబీబీఎస్ న్యూ సీట్స్ యాడ్ అయినప్పుడు అక్కడ కొంత డిలే నడిచి ఈ ఆయుష్ కౌన్సిలింగ్ కొంచెం పోస్ట్ పోన్ చేశారు. దాని వల్ల గ్యాప్ రావటం జరిగింది. అంతేకాదు దాని తర్వాత బీడిఎస్ కోర్సెస్ కి ఆ తర్వాత ఆయుష్ కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమేను. సో తప్పకుండా మీకు ఇప్పటి నుండి ఈ ఆయుష్ కోర్స్
కు సంబంధించి వీడియోస్ తప్పకుండా రిలీజ్ చేస్తూ ఉంటాను. అయితే కేవలము వీడియోస్ మీద మాత్రమే మీరు డిపెండ్ అవ్వకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ ని ప్రతిరోజు ఒక్కసారైనా సరే ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి నోటిఫికేషన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డిసెంబర్ 10వ తారీఖు ఈ నోటిఫికేషన్స్ ఆయుష్ కు సంబంధించి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, సిక్యూ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అన్నారు. ఇదే మీకు రిలీజ్ అయినటువంటి కన్వీనర్ కోటా ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చారు. అలాగే ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ప్రతిరోజు కూడా దయచేసి అంటే కేవలం వీడియోస్ మీదే డిపెండ్ అవ్వకుండా, వీడియోస్ ఒక్కొక్కసారి వీలు కాకపోతే చేయలేకపోవచ్చు, అలాగని మీరు ఈ వెబ్సైట్ చూసుకోకుండా కేవలము వీడియోస్ మీదే డిపెండ్ అయితే మీ డేట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనుకొని ఈ అఫీషియల్ వెబ్సైట్ ని వాచ్ చేస్తూ ఉండాలి. అర్థమైంది కదా? తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ ఈ డేట్ కి పైగా మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటి నుండైనా సరే నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్స్ ని మీరు కూడా వాచ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. అలాట్మెంట్ వచ్చినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా కంగ్రాచులేషన్స్. మీరు ఇన్ టైమ్ లో కాలేజెస్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయండి. అంతేకాదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం బలవంతంగా కాలేజెస్ లో జాయిన్ అవ్వద్దు. అనవసరంగా జాయిన్ అయ్యి మరలా బయటకు రావడానికి బాధపడద్దు. ఓకే, అంతేకాదు ఒకవేళ మీరు కాలేజెస్ లో జాయిన్ అయి ఉన్నా కూడా ఇప్పుడు ఆ సీట్ వద్దు అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మనకి ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. ఆ డేట్స్ లో మీరు ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు మరలా బయటకు వచ్చి నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్లియర్? సో మీరు చేయాల్సిన పని ప్రతిరోజు కూడా ఈ వెబ్సైట్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండటమే. ఇలా మనకి చాలా నోటిఫికేషన్స్ ఇక్కడే వస్తూ ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.